చచ్చిపోతే, ఎంతమంది అతుల్ సుభాష్లు చచ్చిపోతే వీళ్ళు కళ్ళు తెరుస్తారు. ఒక్క నిమిషం. సో బేసికల్లీ శేఖర్ భాష గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నిర్మలక్కరాజు గారు చెప్పండి, అంటే ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం పురుషులు ఫిర్యాదు చేయడానికి కానీ లేదంటే న్యాయం పొందడానికి నిజంగా మార్గాలు ఏం లేవా? లేదు, జనరల్ గా ఒక ఏదైనా అతని మీద ఏదైనా అఘాయిత్యం జరిగింది అనడానికి అఘాయిత్యానికి ప్రూఫ్లు లేవు, కానీ ఏదైనా హత్యాయత్నాలు ఇలాంటివి జరిగితే జనరల్ ఐపీసీ సెక్షన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. పురుష కమిషన్ పెట్టద్దు అనే దాని మీద ఎక్కడ నాకు శేఖర్ భాష గారితో నాకేం విభేదం లేదండి. పెట్టాలని నేను అంటా, కానీ అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టే శేఖర్ భాష గారు ఇందాక ఒక మాట చెప్తున్నారు ఏంటంటే ఈ ఒక అతనితో తిరిగి వదిలేస్తే శిక్షే లేదా అంటే దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇటీవల 1-2 కేసెస్ సుప్రీంకోర్టుని అడుగు పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే మీరు ఇన్నాళ్ళు తిరిగినంత కాలం అటమాండి గబక నానకూడదు, అంటే మీరు ఇన్నాళ్ళు సహజీవనం చేసినంత కాలం చేసి ఇప్పుడు వచ్చి నా మీద రేప్ అటెంప్ట్ చేశాడనో లేకపోతే ఇంకోటి అఘాయిత్యం చేశాడనో నిన్నాళ్ళు వాడుకొని వదిలేశాడనో ఇలాంటి కేసులు పెట్టద్దని మహిళల్ని సీరియస్ గా మందలిస్తూ కేసులు డిస్మిస్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవి లేవని నేను అన్ను, అలా కేసుల సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వేరే కేసులు కూడా ఉన్నాయి కదా నిర్మలక్కరాజు గారు, అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కలిసి ఉండి అన్ని బాగానే ఉన్నప్పుడు ఏం కాదు, ఇప్పుడు వచ్చి అదే అదేమవుతాయంటే అల్టిమేట్ గా ఎవిడెన్షియల్ వాల్యూ ప్రూవ్ అయ్యే దగ్గర వచ్చే సంబంధం అంటే మీరు 2 విడివిడి సందర్భాలని కలుపుతున్నారండి. ఒకటేమో ఇలా జరిగినప్పుడు జరగట్లేదని నేను అనట్లా, జరగడాన్ని సరైన కోణంలో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మగవాళ్ళకు కూడా న్యాయం జరుగుతూ ఉంది, జరగట్లేదు నేను అట్లా సరైన కోణంలో తీసుకెళ్ళడానికి. సరే అంటే ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు అందరూ గడప తొక్కగలరా, వాళ్ళకి అంత స్థాయిలో అడ్వకేట్ ఉంటారా అనేది దట్ ఈస్ డిఫరెంట్ కేసు. కానీ సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టులోను లోకల్ కోర్ట్స్ లో తీసుకెళ్ళినప్పుడు ఆ కేసులు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఇలా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో కేసులు పెడితే. కానీ ఇంకోటి ఏంటంటే దీంట్లో మేజర్ గా ఏంటంటే ఈ 498 కేసులు, ఫైనల్ ఎలిమినీ కేసులు, ఇవన్నీ మీరు ఇందాక ఆయన పలకరించారు చూసారు శేఖర్ భాష గారు, అది కరెక్ట్ అండి, అది కరెక్ట్. ఎందుకంటే నిన్నగాక మొన్న ఎప్పుడో మహారాష్ట్ర హైకోర్టులో బాంబే హైకోర్టులో మహారాష్ట్ర హైకోర్టు అనకూడదు, బాంబే హైకోర్టులో ఒక లేడీ ఇది ఎన్నో డైవర్స్ నీకు అని డైరెక్ట్ మీకు కావాలంటే లైవ్ లో కూడా కనిపిస్తుంది, లైవ్ లో వాటిల్స్ లో కూడా మీకు ఏంటంటే ఎన్నో డైవర్స్ నీకు 4 డైవర్స్, ప్రతి ఒక్క పెళ్లి చేసుకోవడం, డైవర్స్ తీసుకోవడం, ఎలిమనీ తీసుకోవడం, పెళ్లి చేసుకోవడం, డైవర్స్ తీసుకోవడం, పెళ్లి చేసుకోవడం, క్రోర్స్ లో సంపాదిస్తున్నా అంటే అదొక వ్యాపారం అయిపోయింది అనే దానికి అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. వ్యాపారం అయిందంటే అవును అయింది. అయితే ఇక్కడ ఏంటంటే చట్టాలు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటాం, మన పోలీస్ స్టేషన్ కి ఒక లేడీ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చిందండి, ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంటుంది పలానా ఊర్లో, లేకపోతే ఇంకో చోట ఉంటుంది, లేకపోతే 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఎక్కడైనా అధికారం ఉంది. అంటే వాళ్ళు ఉంటున్న అత్తగారింట్లో చేసుకోవచ్చు, అమ్మగారింట్లో చేసుకోవచ్చు, మేనత్ ఇంట్లో చేసుకోవచ్చు, ఏ రాష్ట్రంలో ఏం చేసుకోవచ్చు 0 ఎఫ్ఐఆర్. ఇలా వాళ్ళకి అధికారాలు ఉన్న తర్వాత దీన్ని ఏంటంటే సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే ఈ కేసులు పెట్టంగానే ఇందులో నిజాలు తెలుసుకోకుండా పోలీసులు మగవాళ్ళ ఎంబడ పడుతుంటారు. నువ్వు వచ్చేసేయి అంటారు, రాగానే నువ్వు సెటిల్ చేసుకో అని బెదిరిస్తారు, లేకపోతే నీకు కేసు ఉంటుంది. కానీ నిజంగా నిలబడ్డ వాళ్ళకి మీరు ఈ రోజు చాలా కోర్టులలో చూడండి, లేకపోతే లా స్టూడెంట్స్ చూడండి, ఎక్కువ మంది లా స్టూడెంట్స్ మగవాళ్ళు చదువుతూ ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీ కోర్టు కేసులు తట్టుకోలేక లా స్టూడెంట్స్ గా చదువుతూ ఉన్నారు చాలా మంది మగవాళ్ళు. వాళ్ళు చదువుకుని వాళ్ళ కేసులు వాళ్ళు వాదించుకోవడానికి ప్రయత్నిస్తారు, అంటే వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికైనా వాళ్ళు లా చదువుతూ ఉన్నారు, వాళ్ళ కేసులు వాళ్ళు వాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ పిటిషన్స్ చేసి కంప్లైంట్ తీసుకోవాలని కోర్టులలో వాదించుకున్న వాళ్ళు ఉన్నారు, హైకోర్టు దాకా వెళ్ళిన వాళ్ళు. జస్ట్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్లేనండి, ఇవన్నీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్లే. లైక్ అదర్వైజ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేదు మగవాళ్ళ కమిషన్ ఉండడాన్ని నేను మళ్ళీ మరోసారి చెప్తున్నా, నాకేం మగవాళ్ళ కమిషన్ ఉండమని నేను చెప్తున్నా, కానీ రకరకాల సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒకటి మన హైకోర్టు దగ్గర తీసుకెళ్లేటప్పుడు, లేకపోతే సుప్రీంకోర్టు దగ్గర తీసుకెళ్లేటప్పుడు, ఇంకో చోట తీసుకెళ్ళి ఎలా మనం ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాం అనే దాని మీద ఉంటుంది. బట్ కమిషన్ అయితే ఉండాలి నేను చెప్తాను. అంటే ఎందుకంటే మీరు ఫస్ట్ లో నేను మొదలు పెట్టనే చెప్పాను, ఒక నిరపరాధికి కూడా శిక్ష పడకూడదని ఏదైనా చట్టం అనుకుంటుందో ఆడవాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళకు శిక్షలు ఈజీగా పడుతున్నప్పుడు మగవాడికి ఒక ఇబ్బంది వస్తే వాడికి చెప్పుకోవడానికి గోడు చెప్పుకోవడానికి ఒక కమిషనర్ ఏమాత్రం తప్పలేదు ఉండాలి కూడా. శేఖర్ భాష గారు చెప్పండి, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఇందాక చెప్పండి కంటిన్యూ. సుప్రీంకోర్టు సరే ఈ మధ్య మందలిస్తోంది, మహిళలు ఎవరైతే తప్పు కేసులు పెడుతున్నారో అది సెక్షన్ 69 అంటారు, చాలా అరాచకమైన చట్టాన్ని ఇప్పుడు ఇంతకుముందు ఐపీసీ తీసుకొచ్చారు. అది ఏంటంటే ఒక అమ్మాయి అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆవిడతో కనుక సంసారం చేస్తే అది 10 ఏళ్ళు జైలు శిక్ష.
ఇదే కనుక రిటర్న్ లో జరిగింది అంటే ఒక అమ్మాయి అబ్బాయిని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి రీసెంట్ గా మనం ఒక కేసు చూసాం. ధర్మేంద్ర అని ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసు పెట్టారు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. లండన్ లో ఉన్న అతను ఎంఎన్సీలో జాబ్ చేస్తాడు. 10 కోట్ల వరకు అతని మోసం చేసింది. ఏం పెట్టారు పోలీసులు? 493 పెట్టారు. ఇదే అమ్మాయి అతను నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అంటే 10 ఏళ్ళు సెక్షన్ 69 పెడతారు, అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, రిమాండ్ లో పెడతారు. సో ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు అంతా అయిపోయిన తర్వాత వాడి జీవితం అంతా సంకనాకపోయిన తర్వాత వచ్చి నువ్వు చేసిన తప్పు అని చెప్తే వాడు జైల్లో గడిపిన జీవితం ఎవరు చూస్తారు? పనిష్మెంట్ అంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ మెయిన్ గా కోర్టులో నిలబడవు ఏ కేసులు ఖచ్చితంగా వీగిపోతాయి. కానీ అప్పటిదాకా వీడి భరించాలి. దీనికి తోడు మీడియా, సొసైటీ వీడిని ఉండడం, వీడు రేపిస్ట్ గా చూడడం, ఇంత దారుణం చేసిన తర్వాత చాలా మంది చచ్చిపోతున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన కళ్ళ ముందు ఫోక్ సింగర్ రాజు ఈ మధ్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మీరు వినే ఉంటారు న్యూస్. ఆయనకి ఏంటి సమస్య? భార్య భర్తలు ఏదో కూడా అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కేసు పెట్టారో, కంప్లైంట్ రిజిస్టర్ చేశారో, ఇంకా సార్ చెప్పినప్పుడు పిలిచారు. ఏంటి సెటిల్ చేసుకుంటావా లేదా, లేకపోతే నీ మీద కేసు అవుతుంది అని చెప్పి అతను బెదిరించడంతో పాటు అక్కడ ఇంకెప్పుడు చేయనమ్మా అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే నేను తీసేస్తానంటే కాళ్ళు పట్టుకొని తర్వాత ఇంటికి వచ్చి ఆ మతం చచ్చిపోయి ఒక సైంటిస్ట్ మన హైదరాబాద్ లో ఇవన్నీ ఎక్కడ నేషనల్ మీడియా కవర్ చేయదండి. ఇవన్నీ కూడా మన సైంటిస్ట్ ఆయన వచ్చి భార్య కూతురు తీసుకుపోయి అక్కడ ఉంటుంది. సో కూతురుని ఆ బర్త్డే రోజు విష్ చేద్దామని వెళ్ళి ఆవిడకి ఏదో పాపం గిఫ్ట్ మోసుకొని వెళ్ళాడు హైదరాబాద్ నుంచి. ఏమంటున్నారు వాళ్ళు? నా కూతురిని కిడ్నాప్ చేయడానికి వచ్చాడు, మేము కలిసి ఉండట్లేదు అని ఆ కేసు పెడితే ఆ పోలీసులు వచ్చి నానా దుర్భాషలాడి అతని ఈచ్ అవతల పడేసి అతను అవమానం హైదరాబాద్ వచ్చి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇంకా ఈ లవ్ చేసుకొని ఒక 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు జాగ్రత్త చేస్తున్నాడు. ఆ తర్వాత సడన్ గా మెలకు వచ్చింది ఆవిడ. అప్పుడు నన్ను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సో ఇటువంటివన్నీ కూడా తీసుకెళ్ళి వెంటనే జైల్లో పడేస్తారు 40 రోజుల పాటు. 40 రోజుల పాటు పడేసిన తర్వాత ఆయన బయటకు వచ్చే రోజు శ్రీదేవి గారు చెప్పి ఆవిడ ఇద్దరు కన్సెన్షువల్ గా వెళ్ళినప్పుడు ఒక మనిషిని శిక్షించడం తప్పు కాదు, ఈ కోణంలో నేను ఇక్కడ బెయిల్ చేస్తున్నాను, మిగతాది తేల్చుకోండి తర్వాత అని చెప్పించారు. మరి ఈ 40 రోజులు జైల్లో గడిపింది ఎవరు తిరిగిస్తారు? మందులు ఇస్తారు పాపం, కానీ వాళ్ళని ఏ రకమైన శిక్ష ఉండదు. ఈ శిక్ష లేనంత కాలం ఏమవుతుంది? వీళ్ళు ఇదే రకంగా కేసు పెట్టుకుంటున్నారు. మనకి ఇదే 10 డైవర్స్ 100 డైవర్స్ చట్టం ఉంది, మన మీద ఎవరు కేసులు పెట్టాడు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోదాం. ఇది మనకు ఒక ఉపాధి. గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్?